అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 17. మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హెబ్రీ 13:20. శిష్యులు యెరూషలేములో ఒక గదిలో చేరి కూడి ఉన్నప్పుడు తిరిగి లేచిన ప్రభువు ఈస్టరు సాయంకాలముననే 5వసారి వారికి ప్రత్యక్షమైన. వారు ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ప్రభువు లోపలికి వచ్చి వారి మధ్యను నిలిచెను. ఆయన మొదటి మాటలు ఏమనగా, మీకు సమాధానము కలుగునుగాక. యోహాను సువార్త 20:19. 21వ వచనంలో కూడా ఆయన ఈ మాటలు చెప్పెను. గనుక మన సమాధానమును కాపాడుకున్నట ద్వారానే ఆయన పునరుద్ధాన శక్తిని ఎడతెగక అనుభవించగలమని ఇది మనకు చూపుచున్నది. శత్రువు మన చెంతకు వచ్చి మన సమాధానమును కలతపరచును. దీనిని బట్టి అంతమున వాడు మన హృదయంలోనికి అన్ని విధములైన భయములు, సందేహములు, మోసయుక్తమైన శరీర సంబంధమైన శోధనలను తీసుకొని వచ్చును. అయితే మనలను మనము తగ్గించుకొని ఆయన ప్రశస్త రక్తం యొక్క శుద్ధీకరణ శక్తిని మనం ఎడతెగక కోరుకొని కొలది సమస్త జ్ఞానమునకు మించిన ఆయన గొప్ప సమాధానమును అనుభవించగలం. దేవుని వాక్యము ఇలాగున చెప్పుచున్నది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. 119వ కీర్తన 165వ వచనం. మరియు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. రోమా 16:20. మనము ఎంతగా సమాధానమును కలిగి ఉందమో అంతగా శత్రువు యొక్క ప్రతి విధమైన దాడిపై విజయమును పొందగలం. అయితే శత్రువు మన సమాధానమును మన నుండి అపహరించుటకు మనం అనుమతించక ఈ సమాధానమును మన హృదయములలో ఏలనిచ్చి నది వలె ప్రవహించుటకు మన విశ్వాసమును అత్యంత బలముగా అభ్యాసం చేసుకునవలెను. అట్టి పరిస్థితిలో మనము ఆయన కృప ద్వారా దీనత్వముతో దేనినైనా దేవునితోనూ మనుషులతోనూ వెంటనే సరిచేసుకునగలం. వృద్ధి చెందుచున్న, అధికమగుచున్న అంతరంగ ఈ ఆత్మీయ సమాధానం ద్వారా ఆయన చిత్తమును గురించిన నిశ్చయతను కలిగి ఉండగలం. మనము ఈ అంతరంగ సమాధానమును కలిగి ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎక్కడికి పంపినను వెళ్ళుటకు ఇష్టపడదుము. మరియు ఆయన మహిమార్థం ఏ ప్రశ్న వేయకుండా ఆయన కోరినదంతయు ఇచ్చుటకు సిద్ధముగా ఉండదము. ఆయన శిష్యులతో ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనెను. యోహాను సువార్త 20:22. మనము ఆయనకు లోబడు కొలది ఆయన ఆజ్ఞలను మనం సంతోషముగా నెరవేర్చుటకు ఆయన తాజాగా పరిశుద్ధాత్మతో మనలను అభిషేకించును. ప్రైజ్ ది లార్డ్.